అయినా వాడు ఇప్పుడే చావడు, వాడిని మనం చంపలేము. డాక్టర్ వాడు చాలా బాధపడుతూ ఉంటాడు, వాడి బాధ కూడా చూడలేము, కానీ వాడిని చంపలేము. వాడిదే వాడు చావడు, ఎప్పుడు చస్తాడో తెలియదు, వాడు చావడం మనకి ఇష్టం లేదు, వాడిని బతికించలేము. చూడండి ఎంత అసహాయ స్థితి. ప్రపంచంలో ఇంకా ఏదైనా నువ్వేమైనా చేయగలవు, మరణానికి మాత్రం నువ్వేమీ చేయలేవు. అది ఎవడు చేస్తున్నాడు, అది ఎందుకు చేస్తున్నాడు, వాడికి మన మీద కక్ష ఏమిటి, అసలు మరణం ఎందుకు వస్తోంది? సమస్య మానవ జాతికి ధనం లేక సమస్య కాదు, బుద్ధి లేక సమస్య కాదు, ఆరోగ్యం లేక సమస్య కాదు, మరణాన్ని ఎలా దాటాలి నచికేతుడికి అదే సమస్య. మనందరికీ కూడా అదే సమస్య. మనిషిని భయపెట్టేది ఏమిటి? అందుకని మన ఎయిమ్ ఏమిటి అంటే మృత్యోర్మ అమృతంగమయ. మృత్యువు నుంచి ధనం కావాలి ఎక్కడా లేదు చూడండి. మృత్యువు నుంచి అమృతత్వాన్ని పొందాలి. అమృతం అంటే ఏమిటి? చావు లేని స్థితి. చావు లేని స్థితి ఈ ప్రపంచంలో ఎవరికైనా వచ్చిందా? సత్తైతే చిరజీవన. ఎవరు? వ్యాసుడు, ఆంజనేయుడు, అశ్వత్థామ, బలి, వ్యాసో, హనుమాన్, విభీషణ, వీళ్ళందరూ చిరజీవులు అంటున్నారు. చిరజీవులు అంటే వాడు చావలేదు అని. మరి చావకపోతే ఏది? హనుమంతుడు గుడి కట్టాం కానీ, రాయి గుడి కట్టాం కానీ, రాతితో బొమ్మను చేసాము, లేకపోతే బంగారంతో బొమ్మను చేయొచ్చు హనుమంతుడి బొమ్మ. కానీ హనుమంతుడు ఏడి అంటే హనుమంతుడు చావలేదు, ఏడుగురు చావలేదు. అంటే చావకుండా ఎవరున్నారు అంటే వాడు జీవన్ముక్తులుగా, వాడు సచ్చిత్ స్వరూపంగా ఈ ప్రపంచంలో ఉన్నారు అని. మొత్తం 7 ఉన్నారట. ఆ 7 ఇంకా ఉన్నారు అని. మిగిలిన వాళ్ళందరూ చచ్చారు అని. అంటే వాళ్ళందరూ దేహాలు ధారించారు. మరణం ఏమిటో తెలుసుకోవాలి కదా, ఈ శాస్త్రం ఏదో చెప్పే. మరణం ఏమిటి అంటే మీకు ఊరికి రాబోయే సినిమాలో ఏమవుతుంది అంటే ట్రాజడీయా కామెడీయా అంటే ఒరే వీళ్ళందరూ చచ్చిపోతారా అంటే ఆ సినిమా మనం చూడం కదా. అట్లా మీకు చెప్తాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత జరగబోయేది ముందు చెప్తున్నాను మీకు ఒక్క మాట. ఇందులో బ్రహ్మసూత్రాలు ముందు చెప్పలేదు, నేను చదువుకున్నా కాబట్టి నాకు తెలిసి మీకు ముందు చెప్తున్నాను. మరణం రావక్కర్లేదు అని మనం ప్రయత్నం చేస్తే మరణం లేదు అని మనకు తెలుస్తుంది. మరణం అనేది అసలు లేదు అసలు. ఎందుకురా మరణం లేదు అంటే అసలు పుట్టుకే లేనప్పుడు మరణం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడు పుట్టలేదు. అదేంటండి పుట్టలేదంటాం? మాకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, మేమందరం పుట్టాము, ఫలానా రోజు నేను పుట్టాను, డేట్ ఆఫ్ బర్త్ ఉండే లేదా? అందరికీ ఆధార్ కార్డు కూడా ఇస్తున్నాడు. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఆధార్ కార్డు ఇవ్వడు. నిజంగా ఆలోచించండి, మనం పుట్టామని అంటున్నానే, పుట్టింది అంటే ప్రపంచంలోకి ఇప్పుడు కొత్తగా వచ్చింది అని. ఒక తల్లి గర్భంలోంచి ఓ పిల్లవాడు పుట్టాడు. ఉదయం 6:40 ఓ పిల్లవాడు పుట్టాడు అని. ఆ పిల్లవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? అంతకుముందే తల్లి గర్భంలో ఉన్నాడా లేడా? ఉండకపోతే రాడు కదా. మరి ఉన్నాడంటే వాడు అప్పటికి ఉన్నవాడు ఎట్లా పుడతాడదా? లేనివాడు పుట్టాలి కదా. పుట్టాడంటే అంతకుముందు లేనివాడు ఇప్పుడు పుట్టాడు, అవునా కదా? అంతకుముందు వాడు ఉండకూడదు, ఇప్పుడు పుట్టాలి. వాడు తల్లి గర్భంలో పిండంగా ఉన్నాడు, పెరుగుతూ ఉన్నాడు. మనం చూడలేదు కానీ స్కానింగ్ చేసి డాక్టర్ చూశారు కూడా. వాడు చూసిన తర్వాత అప్పటికి వాడు పుట్టి ఉంటేనే కదా వీడు చూడాలి. మరి పుట్టకపోతే ఇప్పుడు పుట్టింది ఏమిటి? ఇప్పుడు నేను చూశాను. అంతకుముందే వాడు పుట్టాడు. నేను చూసినప్పటి నుంచి వాడికి నేను డేట్ ఆఫ్ బర్త్ అన్నా. మరి వాడి పుట్టుకే అబద్ధమైతే వాడి మరణం ఎలా నిజం అవుతుంది? చచ్చాడు పోనీ, పుట్టాడు చచ్చాడు, చచ్చిపోయాడా చచ్చాడా?
చచ్చిపోయాడు. వాడు పోతే చచ్చినవాడు మీరే ఆలోచించండి. అంటే జ్ఞానంతో పనిచేస్తున్నాం ఇప్పుడు మనం, ప్రాణంతో కాదు, జ్ఞానంతో ఆలోచించండి. పుట్టాడు అని నువ్వు చెప్పక ముందే ఉన్నవాడిని పుట్టాడని ఎలా అంటావు? చచ్చిపోయాడు అని ఎక్కడికో పోయినాడని నమ్ముకున్నాం కదా. పోయినాడని నమ్మకపోతే తద్దినం ఎందుకు పెడుతున్నావు? వాడు ఎక్కడో ఉన్నాడనే కదా. ఉన్నాడంటే ఎక్కడున్నాడు? స్వర్గంలోనో నరకంలోనో వాడు ఉన్నాడు. ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఎందుకంటే చచ్చిన తర్వాత నాస్తికుడైతే చచ్చాడు, వాడికి అయిపోయింది. భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుత, వాడిది. భస్మీభూతమైన శరీరం కాల్చేసిన తర్వాత ఇంకా వాడు మళ్ళీ ఎక్కడున్నాడు? మనం అట్లా అంటలే, వాడు ఉన్నాడని అంటున్నాం. పతంజలి కూడా తన యోగ శాస్త్రంలో శరీరం అంతా దహనమైపోయిన యోగాభ్యాసం చేసి యోగ శరీరాన్ని దగ్ధం చేసిన అందులో నుంచి మరొక శరీరం బయటకు వస్తుంది. విఠలాచార్య సినిమాలో మీరు చూసుంటారు, వాడు శరీరాన్ని అంతా తగలబెట్టేసుకుంటాడు యోగాగ్ని. అది దగ్ధం చేసేసుకున్న తర్వాత అందులో నుంచి ఒక పిప్రీక లాంటి ఒక వైట్ పార్ట్ ఉన్న బాడీ బయటికి ఇట్లా వస్తుంది. సినిమాలో నిజంగా ఒకటి వస్తుంది కదా మన చుట్టల్లో, అట్లా వస్తుంది అని చెప్పి అది ఎక్కడికి పోతుంది? ఎక్కడికో పోవాలి. అది ఉండగా వీడు ఎవడు వచ్చాడు ఇందులో? సావులే. ఎప్పుడైతే పుట్టుక అబద్ధం అన్నామో చావు కూడా అబద్ధం. మరి పుట్టుక చావు రెండూ లేకపోతే మరి ఈ ప్రపంచంలో ఏముంది అంటే, పుట్టక ముందు కూడా నేనున్నాను, చచ్చిన తర్వాత కూడా నేనుంటాను, నేను ఫరెవర్ ఉంటాను, ఆ నేను ఎలా ఉంటాను అని తెలుసుకోవడమే మొత్తం బ్రహ్మసూత్రాలు ప్రస్థానత్రయం అంతా అదే చెప్తాను. నేను ఉంటాను. ఎందుకంటే దాని ఎగ్జాంపుల్ ఏమిస్తున్నారంటే, శాస్త్రంలో మీకు అర్థమైందా? పుట్టుక లేదు, చావు లేదు, కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ అక్కర్లేదు, గవర్నమెంట్కి కావాలి. గవర్నమెంట్కి ఏం కావాలి? వాళ్ళ రిలేటివ్ సైన్స్, అది కూడా మీకు చెప్తాను. నాకు చాలా చెప్పాల్సినవి ఉన్నాయి కానీ నేను చాలా స్లోగా చెప్పగలుగుతున్నా. అంటే స్పీడ్గా చెప్తే మీకు అర్థం కాదు, లేకపోతే నేను చెప్పేసుకున్నాను, నాకేం బాగలేదు. వాళ్ళకి ఏం కావాలంటే ఈ జైమిని మహర్షి లాగా కర్మకాండ ప్రాణంతో తయారవుతుంది. ప్రాణంతో ఉన్నది శరీరం. ఈ శరీరం పుట్టింది, శరీరం చచ్చిపోతుంది. మాకు అభ్యంతరం లేదు. మేము శరీరం పుట్టుక శరీరం చావుని గురించి మేము అడగడం లేదు. మేము అసలు పుట్టలేదు, మేము అసలు చావలేదు అని నాకు తెలిస్తే అప్పుడు పుట్టుక చావు అబద్ధమైతే జన్మలు జన్మాంతరాలు లోకాలు లోకాంతరాలు మనం కొట్టేయాలి, అవే కొట్టేసుకోవాలి. అవన్నీ సత్యం అవుతాయా? కావు. ఎప్పుడు పుట్టుక లేదని తెలిస్తే, మరణం లేదని తెలిస్తే సమస్య ఏమిటి అంటే మరణం. మంత్రము, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు అనేటువంటి 4 వేద భాగాల్లో వేద వాంగ్మయం దాన్నంటే. వేద వాంగ్మయం అంటే వేదం యొక్క మొత్తం ఆ లిటరేచర్. దాంట్లో వేదాంతము ఉపనిషత్తు. వేదాంతము అని ఎందుకన్నారు? అది చివరిలో ఉంది. ఎవరి చివరిలో? వేదం యొక్క చివరి. వేదం 4 కదండి, 4 చివర ఉన్నది అధర్వణ వేదం కదా. అంటే దాంట్లో కాదు. ప్రతి వేదంలో మంత్రము, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తులు ఉంటాయి. ప్రతి వేదంలో ఈ 4 భాగాలు ఉంటాయి. అప్పుడు వేదం 16 భాగాలు ఉంటాయి. ఈ 4 భాగాలు ప్రతి దాంట్లో ఉంటాయి. మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి జర్మన్ ఫిలాసఫరు, ఆయన జర్మన్ ఫిలాసఫర్, మనం వేదాన్ని చదువుకుని ఇందులో ఉన్న ఒక వాక్యం ఆయనకి చాలా నచ్చింది. నా అన్యపంథ అయనాయ విద్యతే. ఇప్పుడు అంటారు నా అన్యపంథ అయనాయ విద్యతే. పురుషోత్తంలో ఉంది ఆ మాట. అన్యపంథ, మరొక మార్గం లేదు.
అయనాయ విద్యతే, తెలుసుకుని ప్రయాణం చేయడానికి ఇంకొక మార్గం లేదు, ఓన్లీ వన్ వే, ఒకటే ఒక మార్గం ఉంది, ఇంకొక మార్గమే లేదని మ్యాక్స్ ముల్లర్ చెప్పాడు. అంటే అది మన ఋషులు ముందే చెప్పారు. ఆయనకు అర్థమై ఇండియన్ ఫిలాసఫీ ఇక్కడ ఇండియాకు వచ్చి ఇక్కడ నేర్చుకుని వెళ్ళి ఆ ఫ్రెంచ్ వాళ్ళందరికీ ఫ్రాన్స్లో మ్యాక్స్ ముల్లర్ లాంటి ఆయనకి వశిష్ఠుడు, ఏ వశిష్ఠుడు అంటే పాశ్చాత్య వశిష్ఠుడు అని ఆయన పేరు పెట్టారు. అంటే వశిష్ఠ మహర్షి మనకు ఎలాగో ఆ రకంగా పాశ్చాత్య లిటరేచర్కి ఆయన వశిష్ఠ మహర్షి వంటి వాటి మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి జర్మన్ ఫిలాసఫర్. వివేకానందుడు ప్రత్యేకంగా వెళ్ళి ఆయన చూసి వచ్చాడు. అక్కడికి వెళ్ళి మీ వేదవాంగ్మయంలో నాకు నచ్చినటువంటి సూత్రం నాణ్య పంథ అయనాయ విద్యతే. నాయన ఇంకే మార్గంలో ఇప్పుడు బ్రహ్మకుమారీలు, పిరమిడ్లు, రకరకాల దాంట్లో మనం ఎన్ని చూస్తున్నాము. ఏమిటి ఓం శాంతిలు, ఏమొచ్చిందో పిచ్చి మనుషులకు నాకు తెలియటంటే వీళ్ళకి నిజం తెలుసా తెలియదా అని అర్థం కాదు. అంటే గొర్రెలు అన్నమాట కరెక్ట్గా సరిపోతారు. ఒక గొర్రె దాటిందనుకోండి అన్ని గొర్రెలు అట్లనే పోతాయి. ఎందుకు అది అడ్డుపోతుందా? దారి ఇటు ఉంటే జ్ఞానం వాళ్ళకి లేదు. ఇంకొక మార్గమే లేదు నీది మృత్యువు నుంచి విడిపడడానికి అని ప్రాచీన మహర్షులు ఎన్నడో చెప్పిన దాన్ని పాశ్చాత్యులు విని అనుసరిస్తున్నారు, మనం అనుసరించటం లేదు. అందుకే దానికి స్పిరిచువల్ సైన్స్ అని పేరు పెట్టారు, మోక్ష జ్ఞానము. ఆయన జీసస్ క్రైస్ట్ అన్నాడట, ఏ మ్యాన్ షుడ్ బి ట్వైస్ బార్న్ అన్నాడు. ఒక మనిషి 2 సార్లు పుడతాడు అన్నాడు. అంటే 2 జన్మలు ఎత్తుతాడనే కాదు. మనం ఎట్లాగైతే మన జ్ఞానానికి పూర్వం ఒక జన్మ, జ్ఞాన అనంతరం మరొక జన్మ. జ్ఞానం కలిగిన తర్వాత జన్మించిన వాడిని దహనం చేయమన్నారు. నిన్న ద్విజుడిని దహనం చేయమన్నారు. ఎవరికి జ్ఞానం కలుగుతుందో వాడిని దహనం చేయండి అంటే వాళ్ళు ఇంకే పార్ట్ మిగలక్కర్లేదు అని దాచిపారు. లేని వాడిని మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతాడు. వాడు అన్యుడు, వాడు శూద్రుడు. జ్ఞానం కలగకపోతే అంతేగాని శూద్ర కులంలో అసలు శూద్ర కులమే లేదరా, అసలు కులాలే లేవు. మనం చేసే పనులను బట్టి కులాలు వచ్చినాయి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ పరమాత్మ గీతలో స్పష్టంగా చెప్పాడు. రాజకీయ లబ్ధి కోసం కులాలను పేర్లు పెట్టుకుని కొట్లాడాల్సి వస్తున్నారు. వీళ్ళకి బుద్ధి చెప్పండి అందరూ కలిసి. ఇక్కడ కులం ఎక్కడుందిరా నాయన ఆలోచించండి. నాణ్య పంథ, ఇంకొక మార్గం, అసలు రెండో మార్గం లేదన్నాడు. అన్య పంథ అంటే ఇంకో దారి లేదు. పంథ అంటే దారి, ఇంకొక దారే లేదు. ఒకటే ఒక దారి ఉంది. ఆ దారి నీ జ్ఞానంతో తెలుసుకోవాలి. దానికోసమే సూత్రం రాయబడింది. సూత్రం అంటే ఏమిటో మళ్ళీ చెప్తున్నాడు. సూత్రం సూచించేది, సంక్షిప్తంగా సూచించేది. ఇంకా సూత్రం అంటే శంకర భాష్యంలో శంకరుల వారు ఏమి చెప్పారంటే వేదాంత వాక్య కుసుమ గ్రథనార్థనాత్, వేదాంత వాక్య కుసుమ గ్రథనార్థనాత్వాత్, ఇది సూత్రం. వేదాంత వాక్యములను, వేదాంత వాక్యములు అంటే ఉపనిషద్వాక్యాలు, వేదం యొక్క అంతము. వేదాంత వాక్య కుసుమ, ఆ పువ్వులను, వేదాంత వాక్యాలు అనేవి పువ్వులు. ఆ పువ్వులను కట్టడానికి మనం ఒక దారం ఉపయోగిస్తాం. పువ్వులు కట్టాలంటే ఒక దారం కావాలి. దారం లేకుండా పువ్వులు కట్టడానికి వీల్లేదు. ఆ దారం ఎలా ఉపయోగిస్తున్నానో నా సూత్రం, అందుకే దీనికి సూత్రం అని పేరు పెట్టాను. సూత్రం అంటే దారం. ఈ సూత్రం ఆ వేదాంత కుసుమాలను కట్టి వేస్తున్నాను. 555 పువ్వులను కట్టేశాను. వేదాంత వాక్య కుసుమ గ్రథనం, గ్రథనం అంటే కట్టడం, గ్రథనార్థనత్వాత్, అది కట్టడం కోసమని ఇది చెప్తున్నాను.
ఇంకొక మాట ఏమన్నాడంటే, సూత్రం అంటే ఒక ఏగు. ఏకంటే మనం దారం తీసేటప్పుడు, అతిలి దారం తీసేటప్పుడు ఏగులు ఉంటాయి, కాటన్తో, దూదితో, పత్తి. లేకపోతే మీకు బాగా తెలిసింది జడపత్తి గింజలన్నీ, ఒక పెద్ద లావు గింజకి ఇంత పత్తి చుట్టుకొని ఉంటుంది కదా, అది తీసుకుని మనం ఒక చిన్న దారం ఇలా తీస్తూ వస్తే ఒత్తులు చేసుకుంటూ ఉంటాం కదా, దాని నుంచి దారం వస్తూ ఉంటుంది. ఇదేమో ఇంత ఇంత పిచ్చలాగా ఉంటుంది, దారం ఎంత పొడుగ్గానైనా వస్తుంది. అట్లా నా సూత్రంలో ఒక్కొక్క సూత్రాన్ని మీరు అలా పీకుతూ వస్తే ఎంత దారమో వస్తుంది. ఎంత వస్తుందో, ఎవడి మేధస్సుతో వాడు దాన్ని లాక్కుంటుంటే అంత వస్తుంది కదా. అంటే మరి నేను చాలా కొంచెం లాక్కున్నా మీరు ఇంకా లాక్కోగలరేమో. ఈ బేస్తో మీరు ప్రయత్నం చేయండి, నాకు అభ్యంతరం లేదు. మీరు ఇంకా తెలుసుకుంటే నాకు ఇంకా సంతోషం. శంకరాచార్యులు ఆ మాట చెప్పారు, ఇది ఒక ఏకులో నుంచి దారం తీస్తూ పోతే నువ్వు దారం ఎంత నాజూగ్గా తీయగలిగితే అంత దారం వస్తుంది. అలా దారాన్ని తీస్తూ పోండి. ఇందులో చాలా పెద్ద దారం వస్తుంది అంటే చాలా మీకు అర్థమయ్యేటువంటి విషయాలు ఇందులో ఉంటాయి. ఏముంటాయి అంటే ఇందులో చర్చ ఉంటుంది. అంటే ఏ విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఆ విషయం ఉంటుంది. ఆ విషయానికి వ్యతిరేకంగా ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా దీంట్లోనే తెలుస్తాయి. మీకు ఇంకా అర్థమయ్యి చెప్తాను. మ్యాటర్ ఉంటుంది. మ్యాటర్ అంటే స్వరూపం. దీని స్వరూపం ఏమిటి? మనం ఏం మాట్లాడదలుచుకున్నాం, ఏ సబ్జెక్టు మాట్లాడదలుచుకున్నాం, మనందరికీ ఏం కావాలి? మనందరికీ చావు ఉండకూడదు, మనందరికీ జన్మలు మళ్ళీ ఎత్తడము ఉండకూడదు, కర్మలు కర్మఫలాలు ఉండకూడదు కదా, ఎప్పుడూ దుఃఖము అశాంతి ఉండకూడదు. ఏమేం కావాలి మాకు? అసతోమ సద్గమయ. నేను అసత్తులో పడి చస్తున్నాను, సత్తులోకి వెళ్ళాలి కదా. తమసోమ జ్యోతిర్గమయ. తమస్సులో పడి చస్తున్నాను, నేను వెలుగులోకి వెళ్ళాలి. మృత్యోర్మ అమృతంగమయ. మృత్యువులో ఉన్నాను, అమృతత్వాన్ని పొందాలి. ఇది కదా మన ఏం. అంతేగాని నాకు డబ్బులు కావాలి, నాకు మొగుడు కావాలి, నా మొగుడు సుఖంగా ఉండాలి, నాకు కొడుకు కావాలి, ఇవన్నీ కాదరా. ఆ మొగుడు, ఆ కొడుకు, ఆ ధనము నిన్నేం కాపాడలేవు. అవన్నీ నిన్ను కాపాడు. నీకు కావాల్సింది మూడే మూడు. నేను రాశాను, భారతీయులు అంటే ఎవరు, భగవద్గీతకు భారతీయత ఎందుకు ఇవ్వాలో పుస్తకం రేపు ఎల్లుండో తయారవుతుంది, మీరు చూసుకోండి. అసలు మన ఏమేమిటి, మనకి ఏం లక్ష్యం, దేన్ని పెట్టుకొని మనం ఈ ప్రపంచంలో వచ్చాం? డబ్బు సంపాదించుకోవడానికి, అన్నం తినడానికి కాదు, మేడలు కట్టుకోవడానికి అసలే కాదు. ఎందుకంటే మరణాన్ని అది మూడు ఏం చేయలేవు. మన ఉద్దేశం అసత్తు నుంచి సత్తులోకి పోవాలి, తమస్సు నుంచి జ్యోతిష్లోకి పోవాలి, మృత్యువు నుంచి అమృతత్వంలోకి పోవాలి. ఈ మూడిట్లో నాకు ఏం కావాలి అంటే శాంతి, శాంతి, శాంతి. అంతే కదా చెబుతున్నాం. అంటే మూడు శాంతులు కావాలి. ఏం శాంతి? ఆధ్యాత్మిక, అది భౌతిక, అది దైవిక. మూడు శాంతులు కావాలి నాకు మూడు కోరికలు ఉన్నాయి. మూడు కోరికల్లో మెయిన్ కోరిక ఏమిటి? మృత్యోర్మ అమృతంగమయ. మృత్యువు నుంచి నేను అమృతత్వాన్ని పొందాలి. దానికి తగినటువంటిది నాణ్య పంథ, ఇంకో మార్గం లేదు, ఒకటే మార్గం ఉందని చెప్పారు. అది నాకు మ్యాటర్, నా విషయం అది. నేను నేర్చుకోదలుచుకున్నటువంటి విషయము అది. దాన్ని ఎలా నేర్చుకోవాలి అనేది మెథడాలజీ. అది మ్యాటరు, ఇది మెథడాలజీ. అంటే ఒక సంప్రదాయమైన పద్ధతి. నాకు వచ్చింది, నేను చెప్తున్నాను, నేను గురువు అయిపోయినాను, మీరందరూ నా కాళ్ళకి దండం పెట్టండి. కాదమ్మా, నువ్వు ఇందులో నథింగ్. నీ సొంత పెత్తనమేమీ లేదు. కృష్ణలో నీరు ప్రవహిస్తుంటే వాటినన్నింటినీ ఎవరో దాన్ని
ఆనకట్ట కట్టి వాటిని నిల్వ చేసి రిజర్వాయర్లో పెట్టి దానికి పైపు లైన్లు వేసుకుని తీసుకొచ్చి పంపేస్తే ఎవడో పంపు కనిపెట్టాడు మోటార్. నా ఓవర్ హెడ్ ట్యాంకుకి వస్తే నా ఇంట్లో కొళాయిలన్నీ పెడితే నీళ్ళు వస్తే కొళాయి తిప్పుకుంటే మంచినీళ్ళు నాకు వచ్చినాయి. కృష్ణ నీళ్ళు నేనా సృష్టించింది? మరి మంచినీళ్ళు నేను ఇచ్చానంటారు మీరు? నాదేం లేదు, అది తెలుసుకోండి. లేకపోతే అహంకరిస్తే అధపతనమే, ఏమీ లాభం లేదు. అహంకరించవాలని మెథడాలజీ అని ఒకటి ఉంది. ప్రతి దానికి ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ ప్రకారమే మనం చెయ్యాలి ఆ పని. అలా చెయ్యకపోతే ఆ పని సరిగా కాదు. చూడండి, మెథడాలజీ మీకు తెలిసే మెథడాలజీ చెప్తాను. బియ్యం గిన్నెలో పోసి నీళ్లతో ముందు కడగాలి. తర్వాత పొయ్యి మీద పెట్టి వాటిల్లో ఎన్ని బియ్యం పోసావో అంతకు రెట్టింపో ఇంకా కొంచెం ఎక్కువ నీళ్లు పోయాలి. ఇది మెథడ్. మెథడ్ అంటే అది. అంటే నేను అట్లా ఎందుకు చేస్తాను, నేను బియ్యం గిన్నెలో పోస్తా, ఆ బియ్యం పొయ్యి మీద పెడతా. నేను ఇప్పుడు నీళ్లు పోయాను, నా బుద్ధి పుట్టినప్పుడు నీళ్లు పోస్తా సరిపోయకుండా. అన్నం బాగా ఉడుకుతుంది కదా. అయితే ఇవన్నీ మనకు తెలియకుండానే మన అమ్మ నేర్పించి ఉంటుంది. అది అమ్మ చెప్పినట్టుగా మనం విని ఆ రకంగా మనం ఆ పని చేసుకుంటూ మనం వెళ్ళిపోతాం. అది అట్లాగే కుదురుతూ ఉంటుంది. లేదు, అమ్మ చెప్పినట్టు నేను ఎందుకు వినాలి, నేను నా ఇష్టం వచ్చింది ఒకటి ప్రవేశపెడతాను. అట్లా చేస్తే ఎందుకు చేయకూడదు అంటే చెయ్యి, అవి పాడైపోతాయి, నీ కర్మని వాడలేదు అంతే. ప్రతి దానికి ఒక సంప్రదాయమైన పద్ధతి ఉంటుంది. అమ్మవారు కూడా సంప్రదాయేశ్వరి. ఇష్టం వచ్చినట్టు చేయమన్నారు, సంప్రదాయం ప్రకారమే చెయ్యాలి. ఏదైనా కూడా ఒక పద్ధతి ఉంటుంది. టీచింగ్ మెథడ్ అంటాం కదా, ఆ మెథడాలజీ ఎలా ఉంటుందో శాస్త్రం చెప్తుంది మనకి. తర్వాత దాని ఫలితం ఉండదురా, నువ్వు అన్ని పనులు చేసేసేయి, ఫలితం భగవంతుడిగా కృష్ణ పరమాత్మది చూడరు కదా. నువ్వు పని చేయడమే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. తప్పు. ఫలం ఆశించద్దు అంటే ఫలం నీకు కావాలనుకోవాలి, సమాజానికి కావాలనుకో. ఫలం నీకు కావాలనుకుంటే నష్టపోతావు కదా. సమాజానికి ఫలం కావాలి. ఒక సమస్తాసుదిలో భవంతు అనుకో, నువ్వు ఏ పనున్నా చెయ్యి, అదే రిజల్ట్, అదే ఫలితం. అందుకని సూత్రం ఎలా ఉండాలి అంటున్నాడంటే, విషయము అసలు ఎంత బాగుంటుందో. మనకు సంస్కృత భాష రాదు, మనం నిజంగా దురదృష్టవంతులం. విషయశ్చైవ. మొదటిది విషయ, రెండోది విషయ. అంటే శకుంతలాశ. అది విషయము అంటే సబ్జెక్ట్ మ్యాటర్, విషయము అంటే సందేహం లేకుండా ఉండడం. దాంట్లో సందేహం ఉండకూడదు. ఎవడు కూడా ఇదేమిటి అని క్వశ్చన్ చేయకూడదు. అలా చేయకుండా ఉండాలి. పూర్వపక్ష, మనం ఒక విషయాన్ని ఒకటి చెప్పాలనుకున్నాం అనుకో, మన ఇంట్లోనే ఒక డిస్కషన్ జరుగుతుంది అనుకుందాం. మనం మాట్లాడుతుంటే మధ్యలో ఒకడు ఆ పని అట్లా ఎందుకు చేయకూడదురా, ఇట్లా చేస్తే కూడా చెయ్యొచ్చు కదా అని ఎవడో ఒకడు చెప్తాడు. వాడికి నేను జవాబు చెప్పగలిగేటట్టుగా ఉండాలి. అట్లా చేస్తే ఏం నష్టం వస్తుంది, ఇట్లా చేస్తే ఏం నష్టం రాదు అని అది చెప్పగలిగేటట్టుగా ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన ఇంట్లో దొండకాయలు అలాంటివి ఉంటాయి చూడండి. బెండకాయలు, దొండకాయలు, మీ ఇష్టం, దోసకాయలు ముక్కలు. అవి కూర ముక్కలు. బెండకాయ ఎలా జరుగుతాం, సగం ఇలా అడ్డంగా జరుగుతాం. బెండకాయ ముక్కలు జరగడం ఇట్లా జరుగుతాం కదా, ఇట్లా నిలువుగా చీలుస్తాం అని అడుగుతాడు. ఎందుకురా బెండకాయ నిలువుగా చీల్చకూడదు, అడ్డంగా ఎందుకు జరగాలి అని అడిగాడు అనుకోండి. జవాబు చెప్పగలిగేటట్టుగా ఉండాలి. ఒరే నాయన, నిలువుగా జరిగితే దాంట్లో గింజలు ఉంటాయిరా, ఆ గింజలన్నీ పడిపోతాయిరా. అడ్డంగా జరిగితే ఆ గింజలు అందులోనే ఉంటాయిరా. అంటే ఇది ఎందుకు చేయకూడదు అని ఎవడైనా అడిగితే దానికి జవాబు చెప్పగలిగేటట్టుగా ఉండాలి సిద్ధాంతం. లేకపోతే యద్యదాచరతే శ్రేష్ఠ తత్తదేవేతరో జన. మా అమ్మ ఇట్లా చేసిందిరా, అందుకు నేను ఇట్లాగే చేస్తున్నాను. నీకేం తెలియకపోతే అమ్మ మీద నెట్టి పారేస్తాను.
కానీ అమ్మ కరెక్ట్గా చెప్తుంటుంది కదా. మీకు ఉదాహరణకి చెప్తాను, మీకు తెలిసిన ఉదాహరణ కాబట్టి. విషయము అంటే అది సందేహాన్ని కలిగించకూడనిది. వాడు సందేహిస్తే జవాబు చెప్పాలి. అది విషయ, ఇది విషయ. విషయో విషయశ్చైవ పూర్వపక్ష. దానికి పూర్వపక్షం ఒకటి ఇంకోటి చెప్తాడు. ఏమని అంటే, ఇది ఇట్లా ఎందుకు చేయాలండి, ఒకడు ఒక విషయాన్ని మాట్లాడుతుంటే అనేక సందేహాలు వస్తాయి. వాటిని క్లారిఫై చేయగలగాలి. ఒకడు పూర్వజ్ఞానంతో వాడికి అంతకుముందు దాంట్లో కొంత అలవాటు ఉంది ఆ విషయంలో, వాడు ఇంకేదైనా చెప్తాడు. వాడి అభిప్రాయాన్ని నువ్వు తీసుకోవాలి, దాన్ని కాంట్రడిక్ట్ చేయగలిగి ఉండాలి నీ సిద్ధాంతంతో. అందుకని పూర్వపక్షం చెప్తాడు వాడు. పూర్వపక్షి అంటాను చూడండి, దానికి వ్యతిరేకంగా వాడు మాట్లాడతాడు. తదా ఉత్తర, నువ్వు జవాబు కూడా చెప్పగలిగి ఉండాలి. తర్వాత ఫైనల్ నిర్ణయం. ఈ 5 పంచాంగములు మనకు. పంచాంగము అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ. ఇవి పంచాంగములు. మనకు జ్యోతిష్ శాస్త్రంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ అనేటువంటి 5 పంచ అంగములు అంటారు. వేద వాంగ్మయంలో విషయ విషయశ్చైవ పూర్వపక్ష తథా ఉత్తర నిర్ణయంశ్చ పంచాంగం. ఇది పంచాంగం. భాష్యం భాష్యవిదో వదువు. ఇది సూత్రం. భాష్యం భాష్యవిదో వదువు. ఇప్పుడు మీకు విపులంగా చెప్తే అర్థమవుతుంది. ఇలా 5 పంచాంగములు సూత్రానికి ఉండి తీరాలి. ఉండకపోతే అది భాష్యం కాదు. ఎన్ని నియమాలు ఉన్నాయో చూడండి. ఏమ్మా